మనోహరి మనోహరి లే మనోహరి. బా ఏంటి చెంబా, ఎన్నిసార్లు చెప్పాను పొద్దున్నే నీ దరిద్రపు గొట్టు మొహం నాకు చూపించొద్దని. ఒక్కసారి లేచి బయటకొచ్చి చూడు. ఆ చెండాలం కన్నా ఈ దరిద్రమే మేలనిపిస్తుంది. బయట ఏం జరుగుతుంది? మళ్ళీ నా కుంప ముంచడానికి నువ్వేం చేస్తున్నావు చంబా? చేస్తుంది నేను కాదు, ఆ బాగి. అదేం చేస్తుంది? అమర్ సార్తో రొమాన్స్. ఏం వాగుతున్నావు చంబా? One minute. దువ్వుకున్నాక ఈ పువ్వు తల్లో పెట్టుకో బాగి, బాగుంటుంది. చూసావా, నేను చెప్తే నమ్మలేదు కదా నువ్వు. ఇప్పుడు చూడు. ఇందాక ముద్దు పెట్టాడు, ఇప్పుడేమో పువ్విస్తున్నాడు. మనోహరి, సారికి గతం మొత్తం గుర్తొచ్చినట్టుంది. Have a beautiful day, Baki. It's memorable day అండి. అమర్, గుడ్ మార్నింగ్ అమర్. తెల్లవారి చాలాసేపు అయింది, ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏంటి? వస్తే మనోహరి, నిన్న ఆయనతో బయటికి వెళ్ళావని ఎన్ని ఎక్స్ట్రాలు చేసావే, ఇప్పుడు చెప్తాను నీ సంగతి. ఏం చేస్తున్నావు బాగి నువ్వు? చూసేసావా? తెలిసిపోయిందా? ఏం చేసావని అడుగుతున్నాను. నేనేం చేయలేదు, అంతా ఆయనే చేశారు. అమర్ ఏం చేశాడు? చిపో, అలా అడుగుతారా ఎవరైనా? నువ్వు అడిగినా నేను చెప్పలేనమ్మా, నాకు సిగ్గు. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఎవరే ఎక్స్ట్రా చేస్తుంది? నిన్న నువ్వు చేసిందేంటి? ఆఫ్టర్ ఆల్ కేర్ టేకర్వే. ఆఫ్టర్ ఆల్ కేర్ టేకర్ని కాదు, ఆయనతో తాళి కట్టించుకున్న భార్యని. నన్ను పెళ్లి చేసుకున్న విషయం ఆయనకి గుర్తుండకపోవచ్చు, కానీ ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పింది అబద్ధమని ఆయనకు తెలిసిపోయింది. త్వరలోనే ఆయనకి ఒక్కొక్కటిగా అన్ని నిజాలు తెలిసిపోతాయి మనోహరి. మర్చిపోయిన జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి.
అప్పుడుంటుంది నీకు. ఆ, ఇప్పుడు చెప్పడం ఎందుకులే. గుడ్ మార్నింగ్ మనోహర్ గారు. ఓ ఈరోజు పొద్దున్నే లేచారేంటి? ఓ మిస్సమ్మా, పొయ్యి మీద ఏం పెట్టావు? వాసన వస్తుంది మాడిపోయినట్టు. అమ్మో ఆపాలి పొయ్యి. ఇప్పుడు చెప్పు మనోహరి, ఇక్కడ జరిగిన చెండాలం కన్నా నా దరిద్రపు మొహమే మంచిది కదా? ఏయ్, ఛీ, ఆపుతావా? అందరూ నా మీద సెటైర్లు వేసేవాళ్లే. ఏం చేస్తాం మనోహరి, కొందరిని చూస్తే పెట్టబుద్ధి అవుద్ది, కొందరిని చూస్తే మెట్టబుద్ధి అవుద్ది. సామెతలు చెప్పడం ఆపి రణ్వీర్కి ఫోన్ చేయి. వెంటనే ప్రచండం తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్పు. ఇందాకే ఫోన్ చేసి చెప్పాను, వస్తున్నారు. చూడు ప్రచండ, నీకంటే ముందు ఘోరా అనే మాంత్రికుడు ఆ చంబా కూడా ఇలాగ చెప్పారు. నువ్వు మూడో వాడివి. నేను అందరిలాంటి వాణ్ణి కాదు రణవీర్. మహాద్రష్టలను మించిన మంత్రద్రష్టని. ఘోర చంబా కూడా ఇలాగే చెప్పారు. ఆ ఘోర అడ్రస్ లేకుండా పోయాడు. చంబా మంత్రాలు కట్టిపెట్టి మనోహరికి పని మనిషిగా మారిపోయింది. నా శక్తినే తక్కువ అంచనా వేస్తున్నావా రణవీర్? అరుంధతి ఆత్మ చాలా పవర్ఫుల్ అని చెప్తున్నాను. ఆ ఘోర చంబా ఆ ఆత్మను ఏమీ చేయలేకపోయారు. నా శక్తి అనంతం రణవీర్. నన్ను ఓడించడం దుస్సాహసం. అది ఎలాంటి ఆత్మ అయినా సరే మేము లొంగదీస్తాం. ఆ ఆత్మకి ఒక దైవశక్తి తోడుగా ఉందని నాకు అనుమానంగా ఉంది. ఏ శక్తి అయినా మా శక్తి ముందు తల వంచాల్సిందే. మృత్యుదేవతని కూడా గడగడలాడించే క్షుద్రదేవత పాశకుండి నేను. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అరుంధతి ఆత్మ ఇంట్లో నుంచి, ఆ పాప ఒంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అదిగో అదే ఇల్లు. నీ శక్తులకు సవాలు విసిరే శక్తి ఆ ఇంట్లోనే ఉంది. నువ్వు నాశనం చేయాల్సిన ఆత్మ అక్కడే ఉంది. నువ్వు ఎదిరించాల్సిన దైవశక్తి అక్కడే ఉంది. వెళ్ళు ప్రచండ. కనీసం నువ్వైన పని పూర్తి చేస్తావని ఆశపడుతున్నాను. ఇప్పటి వరకు నేను ఓడించిన ఆత్మలతో పోలిస్తే ఇది పిల్ల ఆత్మ రణవీర్. ఒక చిన్న పిల్లతో నన్ను తలపడమంటున్నావా? ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిది.